అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌కు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి జేఏసీ వినతి పత్రం. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఔట్‌సోర్సింగ్‌లో ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ జేఏసీ ప్రతినిధి బృందం కలిసింది. ఈ సందర్భంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించి న్యాయం చేయాలని కోరింది. అనంతరం లక్ష్మయ్య మాట్లాడుతూ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా పే స్కేల్ పద్ధతిలో ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, ఇతరత్ర సదుపాయాలు కల్పించాలని వారు ప్రభుత్వానికి వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం కూడా ఈ ఉద్యోగుల పట్ల ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి వారికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మంచి సదుపాయాలు కల్పించాలనేటువంటి సదుద్దేశంతో ప్రభుత్వం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సరే, ఆ యొక్క ప్రక్రియను వేగవంతం చేయాలని మరి మరొకసారి వినతిపత్రం అందజేయడం అది మంచి విషయమే. ఎందుకంటే ఎన్నో ఏండ్లుగా చాలని వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. మరి వేతనాలు కూడా సకాలంలో రాక కుటుంబ పోషణ విషయంలో మరి ఎన్నో ఇబ్బందులకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళు మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారికి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం ఇంకా వేగంగా స్పందించి సాధ్యమైనంత త్వరగా మరి వీళ్ళకి ఏదైతే మరి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, సకాలంలో వేతనాలు అందించాలనేటువంటి ఆలోచన వచ్చిందో ఆ యొక్క విధానాన్ని త్వరగా అమలు చేసి మరి ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని మనందరం ఆశిద్దాం. మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్న ఎన్నో ఏండ్లుగా మరి ఆ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిజంగా వారికి ఒక ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ప్రతి ప్రభుత్వం మీద ఉంది. మరి ఎన్నో ఏళ్ళుగా ఎన్నో కోటి ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి వీరి జీవితాలు మారాలి. ఖచ్చితంగా మార్పు జరగాలి. ఖచ్చితంగా మేలు జరగాలని కోరుకుంటూ మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.